పిఎస్ఎల్వి C60 ప్రయోగం విజయవంతం. 2 ఉపగ్రహాల్ని కక్షలో ప్రవేశపెట్టిన ఇస్రో. శాస్త్రవేత్తలపై ప్రశంసల జల్లు. నదుల్ని అనుసంధానిస్తేనే భవిష్యత్తు ఉంటుంది. తెలుగు తల్లికి జలహారతి పేరుతో భారీ ప్రాజెక్ట్. భావితరాల కోసమన్న చంద్రబాబు. స్కిల్ వర్సిటీ AI క్లౌడ్ సెంటర్స్ నెలకొల్పండి. హైదరాబాద్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టండి. మైక్రోసాఫ్ట్ CEO సత్యనాదెళ్లను కోరిన రేవంత్. అల్లు అర్జున్ ని ఏకాకిని చేశారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారు. సినీ పరిశ్రమను రేవంత్ ప్రోత్సహించారన్న పవన్. పవన్ కు రేవంత్ ఏ విషయంలో నచ్చారు? హామీలను అమలు చేయనందుక అంటూ బండి ప్రశ్న. అల్లు అర్జున్ కి సినిమా చూపిస్తున్నారని విమర్శలు. టీటీడీలో తెలంగాణ నేతల లేఖలకు గ్రీన్ సిగ్నల్. వారానికి 4 సిఫార్సులకు సీఎం ఆమోదం. చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపిన రేవంత్ రెడ్డి. మీరు బేకరీ మరియు స్వీట్ బిజినెస్ చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించాలి అనుకుంటున్నారా? ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మాజీల సిఫార్సుల్ని కూడా టీటీడీ అనుమతించాలి. త్వరలో చంద్రబాబుకు లేఖ రాస్తారన్న జగ్గారెడ్డి. తెలుగు ప్రజలు కలిసే ఉన్నామన్న శ్రీనివాస్ గౌడ్. ఏపీకి 1,82,000 కోట్ల పెట్టుబడులు. బీపీసీఎల్, టీసీఎస్ సహా 9 కొత్త ప్రాజెక్టులకు ఆమోదం. భారీ స్పందన వస్తోందన్న చంద్రబాబు. పసలేని పనికి మాలిన కేసులు పెడుతున్నారు. ఏసీబీ పెట్టిన FIR తప్పని పోరాడుతున్నాం. కోట్లపై నమ్మకం ఉందన్న కేటీఆర్. కొత్త ఏడాదిలో తండ్రి కొడుకులకి చుక్కలు. కేటీఆర్ అరెస్టు ఖాయమంటూ బీర్ల హెచ్చరికలు. జైలుకెళ్లి సీఎం కావాలనుకుంటున్నారని సెటైర్లు. మన్మోహన్ మరణంపై కాంగ్రెస్ రాజకీయాలు. స్మారక చిహ్నం ఏర్పాటుకి కేంద్రం నిర్ణయం. గౌరవానికి లోటు రానివ్వలేదన్న కిషన్ రెడ్డి. ఫిబ్రవరి 1 నుండి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు. 15 నుండి 20% పెరిగే అవకాశం. జనవరి 15 నాటికి నివేదికలు కోరిన మంత్రి అనగాని. జిల్లా కోర్టులో పేర్ని జయసుధకు ఊరట. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ముందస్తు బెయిల్. పోలీస్ విచారణకి సహకరించాలంటూ ఆదేశం. రేషన్ బియ్యం మాయం కేసులో అరెస్టులు. A2 మానస తేజతో పాటు 4గురికి రిమాండ్. నిందితుల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి. మదనపల్లి ఫైల్స్ కేసు నిందితుడి అరెస్ట్. గౌతమ్ ని చిత్తూరు కోర్టులో హాజరుపరిచిన సిఐడి. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. ఐక్యత ముసుగులో దోచుకుంటే ఊరుకోం. కోటా ఫలాలు మాలలే ఎక్కువ పొందుతున్నారు. వర్గీకరణతోనే న్యాయం జరుగుతుందన్న కృష్ణమాదిగ. జనవరి 11న తిరుపతిలో బీసీ ఉద్యోగుల మహాసభ. క్రిమిలేయర్ తొలగించాలి. ప్రత్యేక మంత్రిత్వ శాఖ ప్రమోషన్లలో కోటా ఇవ్వాలన్న ఆర్ కృష్ణయ్య. శ్రీశైలం టెంపుల్ కు తెలంగాణ గవర్నర్ సతీమణి మల్లన్నను దర్శించుకున్న సుధాదేవ్ వర్మ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈఓ. గచ్చిబౌలిలోని ఒక పబ్ లో డ్రగ్స్ కలకలం. కస్టమర్లకు సరఫరా చేసిన డీజే. టెస్టుల్లో 8 మందికి పాజిటివ్. పాల ఉత్పత్తుల్లో ప్రమాదకరమైన కెమికల్స్. అబ్దుల్లాపూర్ మెట్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. మిల్క్ డైరీపై కేసు నమోదు. నంద్యాలలో రెచ్చిపోతున్న రౌడీలు. అప్పు చెల్లిస్తామని చెప్పిన ఇంట్లో విధ్వంసం. న్యాయం కోసం బాధితురాలి ధర్నా. మతోన్మాద బీజేపీతో దేశానికి ప్రమాదం. రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తున్నారన్న రాజా. అమిత్ షా రాజీనామాకి డిమాండ్. సంభల్లో కొనసాగుతున్న హైటెన్షన్. మసీదు ముందు పోలీస్ చౌక్ నిర్మాణం. స్కూళ్లు, ఆసుపత్రులు కట్టాలన్న ఓవైసీ. రాజస్థాన్ లో ప్రకృతి వింత. మోహన్గఢ్ లో ఉబికి వస్తోన్న నీళ్లు, గ్యాస్. సరస్వతి జలాలంటున్న స్థానికులు.